అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు డేట్ చూసుకుంటే ఆగస్టు 22, 2026. ఈరోజు శనివారం. శని ఆదివారాలు సాధారణ సెలవులు. నిన్న కూడా శుక్రవారం సెలవే. 3 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి. ఇదండి సంగతి. పొజిషన్ అంటే మిర్చి తోటల గురించి చాలామంది రైతులు కూడా అడుగుతున్నారండి. అటు మీ వైపు ఎలా ఉంది, గుంటూరు వైపు, పల్నాడు ఎలాగుంది, ప్రకాశం ఎలాగుంది, కర్నూలు వైపు ఎలాగుంది, అక్కడ రైతు ఎక్కడికి రైతులు టోటల్గా పరిస్థితి ప్రభావం ఎలా ఉందనేది వీడియోలో రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా నేను కొంత సమాచారం రైతులకు ఫోన్ చేసి, నేను కొంతమంది దిగుమతి వ్యాపారస్తులు లైన్కి వెళ్తుంటారు, వాళ్ళని కూడా సంప్రదించి కనుక్కొని రైతులకి వివరణ అయితే తెలియజేస్తాను. పరిస్థితి ఎలా ఉందనేది, ఏందనేది మండలాల వారీగా, జిల్లాల వారీగా మనకి పొజిషన్ ఏంటనేది. ఇంకా లేట్ చేయకుండా వాతావరణ పరిస్థితులు, వాటి గురించి, మార్కెట్, మిర్చిదారుల గురించి మాట్లాడదాం. లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎల్నినో ప్రభావం బాగా ఉందండి. వర్షపాతం అయితే కనపడతలేదు, కానీ కొంతమంది ఈ డ్యాముల్లో నీళ్ళు నిండుతున్నాయి కదా, కొంత పంటకి ఉపయోగపడతామని అనుకుంటున్నారు. కానీ డ్యాముల్లో నిండిన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ చుట్టుపక్కల వాటికి తాగునీటికి తప్పితే పంటలకి ఉపయోగించడానికి కుదరదని చెప్పడం జరిగింది. ఎందుకంటే అటు శ్రీశైలం కూడా 885 అడుగులు ఉంటే 775 అడుగులకైతే నిండిందిగా, పూర్తి స్థాయి నిండా. అది నిండితే కన్నా సారగా రాదు. పైన కూడా వాతావరణం కూడా ఇంతకుముందు వర్షాలకి కొద్ది గొప్ప వచ్చినది కరెంటు ఉత్పత్తి కోసం తప్పితే పంట సాగులకైతే కష్టమని చెప్పడం జరిగింది. ఇటు తుంగభద్ర డ్యాము కూడా మొన్నటిదాకా వదిలారు, ఇప్పుడైతే ఆగిపోయింది కొంత. ఏదైనా పరిస్థితి ప్రభావాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే ఎంత శాతం పంట వేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అనేది పరీక్షిస్తే కొంతమంది రైతులకి, అటు కర్నూలు రైతులకి ఫోన్ చేస్తే వేయటం మాత్రం 50% రూపాయికి, కర్నూలు జిల్లా వరకు రూపాయికి ₹10 వరకు వేశారు. తర్వాత కొంతమంది ఆలోచనలో అయితే పడటం జరిగింది. ₹10 కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే కొద్దో గొప్ప కొంచెం బోర్ల కింద పొలాలకి ఓటు వస్తుందని, అచ్చంగా బోర్ల కింద, కాలువల కింద అనేది పరిస్థితుల ప్రభావాలు అయితే ఉందండి. బోర్లు కూడా రావట్లేదు, ఒక అర్ధగంట గంట వచ్చి ఆగిపోతున్నాయి. మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అటుపక్క తుంగభద్ర డ్యామ్ కూడా ఆపేయటం జరిగింది అనేది చెప్పడం జరిగిందండి కర్నూలు వరకు. ప్రకాశం చూస్తే ప్రకాశానికి వచ్చేసరికి రూపాయికి పావలా వంతు వేయటం జరిగిందండి. ఆ పావలా వంతు కూడా రైతులు వేసిన వాళ్ళు డైనమాలో పడ్డారండి. కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు చెప్పే విధానం చూసుకుంటే మేము తిరిగిన చోట ఈ విధంగా ఉంది, దిగుమతి కొట్లోళ్ళు వెళ్తుంటారు కాబట్టి ఇట్లా ఉంది. ఆ పావులా % ప్రకాశం వేసిన ఆ పావులా కూడా వాతావరణ పరిస్థితుల వల్ల ఎండ తీవ్రత 32-34 డిగ్రీల సెల్సియస్ నడుస్తుంది. ఈ గాలులకి మొక్క వడిపడిపోవటం, నేల కానుకోవటం, నీళ్ళ పరిస్థితి లేదండి. చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది. 75 పైసలు మాత్రం వేయటానికి సాహసం చేయట్లేదండి. ఉండవాస్తవంగా వేయాలా వద్దా అనేది ఆల్రెడీ నర్సరీలు, నెట్లలో మొక్కలు రెడీగా ఉన్నాయి. వాతావరణం కోసం చూస్తున్నారు, కానీ ఎల్నినో ప్రభావం భయంకరంగా ఉంది. సగం ఈ మళ్ళీ వచ్చే జూన్, జూలై దాకా ఈ నీళ్లు తాగునీటి కొరత వస్తుందని చెప్పేసి డ్యాములకు కూడా నింపడం జరుగుతుంది, కానీ వదులుతారనేది మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రకాశం మాత్రం 25% వేశారు, కానీ మిగతా రైతులందరూ కూడా వేద్దామా వద్దని, కొంతమంది పరిస్థితుల ప్రభావం బట్టి వేద్దామని చెప్పేసి మాత్రం ఆగారని తెలిసిందండి. ఇంకా పల్నాడు కూడా చాలా తక్కువ. వీళ్ళందరూ కూడా అటు ప్రకాశం కానీ కర్నూలు కానీ ముందాడ వేసిన వాళ్ళు, అటు వదలలేక రోడ్డు సైడ్ బిల్డింగ్ కొడితే వదలలేక చూడలేకపోయినట్టుగా పరిస్థితులు ఇట్లుందని మా పరిస్థితి అని చెబుతున్నారండి. ఫోన్ల ద్వారా అడిగినప్పుడు కానీ కొంతమంది ఇటైతే చెప్పడం జరిగింది. పల్నాడు కూడా అంత హడావుడిగా వేయట్లేదండి. వాళ్ళు కూడా కొంతమంది నర్సరీలకి నేను ఫోన్ నెంబర్లు ఉన్నాయండి, వాళ్ళకి ఫోన్ చేస్తే
మొక్కలైతే రెడీగా ఉన్నా కానీ వాతావరణ పరిస్థితుల వల్ల ఆగామండి. వాతావరణం ఏదైనా అనుకూలించకపోతే మొక్కలేసి ఉపయోగం లేదు. ఇది నీళ్లతో కూడిన పని. రోజు మార్చి రోజు తడి పెట్టాలా. కర్నూలు అయితే రోజు పెట్టాలంటండి. కర్నూలు వైపు ఆ పొలాలకి. ప్రకాశం కూడా రోజు మార్చి రోజు పెట్టాలా. నీళ్ళు కాలువలు వచ్చే పని లేదు. కాలువలతో బండే పొలాలు ఉండే, కొంతమంది బోర్లతో ఉండే, కొంతమంది అచ్చంగా వర్షం మీద ఆధారపడి వారానికి ఒకసారి పడ్డ వర్షం మీద ఆధారపడి ఉండే అసలు వాతావరణ పరిస్థితులే, వర్షాలు కురిస్తే అనే పరిస్థితులే అర్థం కావట్లేదు అని కొంతమంది రైతులు చెప్తున్నారండి. కొంతమంది నేను ఫోన్ చేసినప్పుడు, కొంతమంది నేనైతే సంప్రదించి అడగటం జరిగింది. కొంతమంది యార్డుకు కూడా వస్తుంటారు కాబట్టి సరుకులు అమ్ముకోవడానికి వాళ్ళని అడిగితే ఈ విధంగా చెప్పడం జరిగింది. కొంతమంది పల్నాడైతే పెద్దగా అడావుడు లేదండి. ఒక రూపాయికి 10 పైసలు 15 పైసలు ముందు ఆడేసాము. మా కొట్టుమిట్టాడుతున్నాం. పరిస్థితులు అర్థం కాక నీళ్ళు లేవు. బోర్లు కూడా బోర్ల కింద ఏదనేసి 1 గంట పాగంట వచ్చినా కానీ ఈ ఎండ తీవ్రతకి ఈ గాలికి నీళ్ళు మొత్తం కూడా ఏముండలేదు. మొక్క కాసేపు నవనవలాడుతున్న తర్వాత ఏలబడిపోతుంది. ఈ వాతావరణానికి ఇప్పుడే పరిస్థితులు ప్రభావాలు ఉన్నాయండి. గుంటూరు సైడ్ అయితే మనం ఇంతవరకైతే ఈ వాతావరణానికి ఎవరు కూడా ముందుకు ఉండలేదండి. ఏది ఏమైనా నర్సరీలో మాత్రం విపరీతంగా మొక్కలు నారు పెంచి, కొంతమంది నారు పెంచి వర్షం కోసం కాలువ కోసం చూస్తున్నారు. నర్సరీలో నెట్లలో కూడా మొక్కలు రెడీగా ఉండే వాళ్ళు కూడా తీసుకెళ్ళండి అని మేము ఫోన్ చేస్తుంటే తీసుకెళ్ళి ఏం చేసుకునేవి చూద్దాంలేండి అని చెప్పేసి అంటారండి కొంతమంది రైతు సోదరులు అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తున్నారు. తర్వాత ఇటు గుంటూరులో ఏది కృష్ణా కూడా ఇదే పరిస్థితి. వేద్దామా వద్దని. ఏదైనా రైతు సోదరులకి నాది ముఖ్య సూచనండి. ఒకసారి మీరు కూడా చూడండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది లక్షలతో కూడిన పని. దాదాపు 2-3 లక్షలు పెట్టుబడి అవుతుందండి. లక్షలతో కూడిన పని. దబక్కన తొందరపాటు అనేది జరిగితే చాలా పరిణామాలు ఎదుర్కొని రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎల్నినో అనేది చాలా భయంకర వాతావరణానికి లోనవుతుంది. ఎండ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి కూడా గుంటూరులో భయంకరమైన ఎండ కాస్తుందండి. ఈ ఎండకి గాలులకి నీళ్ళు కూడా ఏమి పరిస్థితి, డ్యాములు నిండిన పంట కాలువలకి నీళ్ళు, పంటలకి నీళ్ళు వస్తాయని ఉపయోగించుకోవచ్చు అనేది కాదు. అది మాత్రం వాళ్ళు చెప్పేశారు. తాగునీటి కొరత లేకుండా మళ్ళీ జూలై దాకా ఇబ్బంది లేకుండా చూసుకోవాలా అని చెప్పేసి అచ్చంగా. అందుకని చెప్పి రైతులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. టోటల్గా పరిస్థితులు ప్రభావం ఈ విధంగా అయితే ఉందండి. టోటల్గా ఏ రైతులు కూడా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఆలోచించండి. వాతావరణం ఇలానే ఎల్నినో కొనసాగుతుంది. అప్పుడప్పుడు తుఫాను ప్రభావం చూస్తారు. ఆ తుఫాను ప్రభావం కూడా ఆవిరైపోతుంది. అసలు వచ్చే పరిస్థితి కనపడతలా. ఏదో చిరుజల్లు పడ్డట్టు అట్ట పడి వెళ్ళిపోతుంది అక్కడక్కడ మాత్రం. టోటల్గా వర్షపాతం అయితే మనకైతే కనపడతలేదండి. డ్యాముల కింద పండియటం అంటే అది నీళ్లు కాలువల ద్వారా అది జరిగే పని కాదు. నీళ్లు మిర్చి తోటకు అనేది నీళ్లు రోజు మార్చి రోజు పెట్టకపోతే చాలా ఇబ్బంది పడి పరిస్థితులు, తీవ్రమైన పరిస్థితులు రైతు సోదరులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇది నా నిర్ణయం. ప్రతి రైతు సోదరు కూడా ఆలోచించండి. వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి. రేపు మళ్ళీ సోమవారం మార్కెట్ ధరలతో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.